మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలోని బ్రాహ్మణ సత్రంలో నిర్వహించిన ఉపనయన మహోత్సవ కార్యక్రమం ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఉపనయనం అనే సాంప్రదాయ వేద సంస్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేద మంత్రోచ్చరణల నడుమ బాలురకు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. సాంప్రదాయాలను కాపాడుతూ యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకెంత బాధ్యతతో మా పూర్వీకులు ఈ సంస్థాన్ని ప్రారంభించిన పరిస్థితిలో వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ నాన్న లక్ష్మీరెడ్డి గారు, వాళ్ళ తాతగారు అంతా కూడా ఈ యొక్క సంస్థ అభివృద్ధికి వాళ్ళు చాలా ఇదివరకు సహాయం చేస్తున్నారు. అందువల్ల మనం పిలిచిన యొక్క ఎన్నో కార్యక్రమాలుగా కూడా కృష్ణారెడ్డి గారు మన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. వారికి మన చూసొక్క అంటే మనకు గర్వకారణం. నేను అదే చెప్తున్నాను, మా ఊరి వాస్తవులు ముఖ్యంగా మాకు చాలా చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి తెలుసు, వారి నాన్న తెలుసు. ఎమ్మెల్యే కావాలంటే మనకు చాలా వరకు మనం సత్కరించుకోవడం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కృష్ణారెడ్డి గారిని చిన్న సత్కారంతో ఇప్పుడు కిషోర్ను కూడా ఒకటి క్షేత్రం, వెల్లకోట క్షేత్రం, నాగద మహర్షి యొక్క కూతురి మీద స్థాపించినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సమాజంలో చాలా సంతాన ఉద్యోగంతో దాని కారకులైనటువంటి నా సోదరులు బ్రాహ్మణ కుటుంబాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని అపారంగా సంపాదించుకుని ధర్మాన్ని 4 పాల మీద నడపడానికి ప్రయత్నం చేస్తూ నిరంతరం కూడా గాయత్రి పఠనంతో స్టార్ట్ అయ్యి సర్వసంతంలో గడుపుతూ దైవాన్ని నమ్ముకుని పనుల నీడలో హిందూ మతం అంతరిస్తుందేమో అన్నటువంటి భయపడుతున్నటువంటి రోజుల్లో హిందూ మతాన్ని భుజాల మీద వేసుకుని నిరంతరం మీరు చేసే తపస్సు, మీరు చేసే యజ్ఞాలతో ఇప్పుడు కూడా ఋతువులు సక్రమంగా ఉండి ఈరోజు అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలు సక్రమంగా భూమి మీద ఉన్నాయి అంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు బ్రాహ్మణ కుటుంబీకులు. అందుకే మీరందరికీ తెలుసు నమస్కరిస్తున్నా. మానవ జీవితంలో మనిషి మనుగడకు పుట్టిన మొదలుకొని అంతిమ వరకు, అంతిమ యాత్ర వరకు
మీ సాహచర్యంలో, మీ సహచర్యంలో, మీ యొక్క ఆలోచనలలో మానవ జీవితాన్ని నడుపుతూ మేమందరం కూడా జీవిస్తున్నాం. మీరనేటువంటి వ్యక్తులు లేకుంటే ఇంకా ధర్మం నశించుంటుంది. అందుకే మిమ్మల్ని మేమందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సనాతన ధర్మం అన్నా, సనాతన సాంప్రదాయాలన్నా గౌరవించుకుంటూ నిన్నటి ఎలక్షన్స్ లో కావుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. బహుశా కేసరి కుటుంబంతో నాకున్న అనుబంధమే ఈరోజు బ్రాహ్మణ తత్వం మీద, బ్రాహ్మణ కుటుంబంతో అనుబంధం మీద దైవ చింతన వచ్చిందంటే మా శ్రీనివాసులు గారి కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిధ్యమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందని మేము చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. బ్రాహ్మణ క్రాక అగ్రహారంలో మేము పుట్టిన ప్రతి భూమి కేసరి వారిదే. ఆ కేసరి యొక్క అన్నమే తిన్నాం మేమందరం కూడా, ఇప్పటికీ తింటున్నాం. ఇప్పటికీ నేను ఎంత స్థాయిలో ఉన్నా నాకు బ్రాహ్మణ కాక అగ్రహారంలో మా అన్న పండించిన వడ్డీ తెచ్చి బియ్యంగా మార్చి అవే మేము తింటున్నామంటే ఆ ఊరు దానికి సహాయకుడైన కేసరి శంకరామయ్య గారితో మా జీవితం, మా నాన్నగారితో ఆ ప్రస్థానం ప్రారంభమైంది. ఎందుకో నా చిన్న సుకృతిలో తెలియదు.